శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మే నెల 16వ తారీఖు తదనంతరం నుంచి కూడా రాహుకేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి. ఇందులో అసలు నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతువుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. రాహువు కేతువు సంచారాలు మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే 16 తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రాహుకేతువులు ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము, జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించినటువంటి గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది. జ్ఞానం ప్రబోధించాలి అన్న కేతు గణము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం. ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే 16వ తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము, కొంతమందికి అపమృత్యువులు అనేటువంటివి ఏర్పడము, కొంతమంది ఆర్థికంగా నలగడము, మరికొంతమందికి ఆర్థికంగా లాభపడము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే 16 తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థాపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు చేస్తూ ఉంటాను. ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతువు అనేటువంటి 2 గ్రహాలు. ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోను, కేతు వాయువ్య భాగంలోనూ ఉంటుంది. ధన ధాన్య అభివృద్ధి చెందడానికి దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉచ్చింతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి. ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతువుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కేతు గణము నవగ్రహాల్లో 9వ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది. కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి, ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. తదనంతరము కుంభరాశి వారు మే 16 నుంచి కూడా రాహుకేతులు ఇరువురు కూడా తమ స్థానాన్ని మార్చుకోవడం వల్ల వీరికి మంచి అవకాశాలు కనబడతాయి. అదును పట్టుకునేటువంటి అవకాశం లేదు. అంటే ఈ కుంభరాశి వారికి ఉద్యోగం రావట్లేదు, పలానా చోట ఉద్యోగం ఉంది, రెఫరెన్స్ ఇస్తాను, పలానా రిజ్యూమ్ పంపి అని పంపించుకుంటారు తప్ప దాన్ని ఫాలోఅప్ అయితే చేయరు. సంతానం కలగాలి అనుకున్నటువంటి వారికి సంతాన యోగం కలుగుతుంది, కానీ కొన్ని ఇబ్బందులు వెళితే ఆ సంతానం నిలబెట్టుకోవడానికి డాక్టర్ పర్యవేక్షణలో ఉండండి. రాజకీయ నాయకులకి మిమ్మల్ని తోసిపుచ్చి వేరే వాళ్ళు ఎదరకు వచ్చేటువంటి అవకాశం, అంటే మీకు వెన్నుపోటుదారులు అనేటువంటి వారు ఎక్కువ అవుతుంటారు. ఇక కుంభరాశిలో ఉన్న విద్యార్థులకి మీకంటే పోటీతనంగా చదివి నీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఎప్పుడు చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మిమ్మల్ని అధిగమిస్తాడు. మానసికంగా కొంచెం కృంగేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. సంతానం అనేటువంటి విషయాలు కొద్దిగా జాగ్రత్త వహించవలసిన విషయం కుంభరాశి వారికి మే 16 నుంచి జరుగుతుంది. రాజకీయ, సినీ, సంగీతంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు అనేటువంటి కనబడిపోతాయి.
అమ్మయ్య నాకు ఒక తాడు దొరికింది, నేను పట్టుకుంటే బయటికి వెళ్ళిపోగలుగుతాను అనే నమ్మకం ఏర్పడుతుంది. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు విదేశాలు ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఈ మే 16 నుంచి జూన్ 16 వరకు వద్దు. జూన్ తర్వాత నుంచి మీరు బయటికి దేశాలకు వెళ్ళేవారు జూన్ 16 తర్వాత శ్రీకారం చుట్టండి. కుంభరాశి వారు, కుంభరాశిలో జనించేవారు మే 16 నుంచి చేయవలసిన పని ఏమిటంటే ప్రతినిత్యము కూడా 8 గంటల 44 నిమిషాల లోపు తలస్నానం ఆచరించి నవగ్రహ ప్రదక్షిణ చేసి నవ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని చెప్పుకుని నవగ్రహ ప్రదక్షిణ చేసి కాళ్ళు కళ్ళు కడుక్కుని శుభ్రంగా ధ్వజస్తంభానికి నమస్కారం గావించి ఏదన్నా అమ్మవారి యొక్క పాద నమస్కారం గావించుకుని ఆదివారము బుధవారము అమ్మవారి దగ్గర కొబ్బరికాయ సమర్పించండి. మే 16 నుంచి జూన్ 16 వరకు ఈ పని చేయగలిగితే మీ యొక్క స్థితి మారేటువంటి అవకాశం కలుగుతుంది. ఇలా ఉండడం వల్ల మీ యొక్క మార్పు అనేటువంటి జరిగి మిమ్మల్ని ఎవరైతే వెన్నుపోటు పొడుద్దాం అనుకుంటున్నారో ఆ వ్యవస్థ లేకుండా వీడు మనవాడే, వీడు మన ఇబ్బంది ఏం పెట్టడు, వీడు ఎదిగినా పర్వాలేదు అనేటువంటి ఆలోచన ఏర్పడుతుంది. గర్భిణీ దగ్గరికి వచ్చేసరికి పర్వాలేదమ్మా, కంగారు పడకు, నువ్వు గట్టెక్కేస్తావు అనేటువంటి వ్యవస్థ చెప్తాం జరుగుతుంది. ఈ కుంభరాశి వారు మే 16 నుంచి కూడా నవగ్రహారాధన అనేటువంటిది చాలా మంచి విషయం. ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేకపోయిన వారు ఇంట్లో అన్నా సరే తూర్పుగా కూర్చుని ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకుని ఒక గ్లాసుడు చల్లటి నీళ్లు సేకరించండి. నీళ్లు చాలా చల్లగా ఉండాలి, అటువంటి నీళ్లు సేకరించండి. కుంభరాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులు కానీ లేకపోతే ఈ రాజకీయ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కానీ ఆలోచించుకుని ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఒక్క క్షణం మన ఎదురు ఎవరున్నారు అని ఆలోచించుకుని మాట్లాడటం చాలా మంచిది. ఇలా చూసుకోకుండా మాట్లాడారనుకోండి, మీరు మీ యొక్క స్థితిని కోల్పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము, నక్షత్ర పాదములు రాశి తెలిసిన వారు మాత్రము బుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది. ప్రతి నెల కూడా మన శరీరంలో ఏవైతే మార్పులు రోజు జరుగుతున్నాయో అదే విధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకుని మీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్కి మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇది కేవలము మే 16 నుంచి జూన్ 16 వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే. పరమేశ్వర అర్పణమస్తు.